బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 కమిషనరేట్లను ప్రభుత్వం 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు 4 కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి కమిషనర్గా అవినాష్ మహంతి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు రానున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్ పారిశ్రామిక ప్రాంతాలు, పటాన్ చెరు, జీనోం వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ ప్రాంతాలు ఉంటాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది. దీని పరిధిలోకి కీసర, షామీర్పేట, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతాలు వస్తాయి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేసి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. శాంతి భద్రతలు, నేర నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు 4 కమిషనరేట్ ని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవోను కూడా విడుదల చేసింది. కొత్తగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ, అంటే కొత్తగా ఫ్యూచర్ సిటీ ఈ ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాచకొండ కమిషనరేట్ అనేది ఉండదు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫ్యూచర్ సిటీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి 2 కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. దీంతో పాటు సైబరాబాద్ యథావిధిగా ఉంటుంది, హైదరాబాద్ యథావిధిగా ఉంటుంది. అంటే కొత్తగా మరొక ఫ్యూచర్ సిటీ అనేది ఒక కొత్త కమిషనరేట్ రావాల్సింది. ఇటీవల గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధి మాత్రం భువనగిరి, యాదాద్రి వరకు ఉండేది. కానీ ఇప్పుడు భువనగిరి, యాదాద్రిని కలిపి ఒక సపరేట్ ఎస్పీ జోన్ గా క్రియేట్ చేశారు. దానికి ఒక సపరేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు. అది రాచకొండ పరిధిలోకి ఇక నుంచి ఉండదు. కేవలం ఫ్యూచర్ సిటీతో పాటు మరోవైపు మల్కాజ్గిరి సపరేట్ 2 కమిషనరేట్ విడివిడిగా ఉంటాయి. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు మొత్తం కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. ఎందుకంటే మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ కారిడార్ ప్రాంతం కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నానక్రామ్గూడ లాంటి, మాదాపూర్ లాంటి రాయదుర్గం పారిశ్రామిక ప్రాంతాలు, పటాన్ చెరు, జీనోం వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ ప్రాంతాలు మొత్తం కూడా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంటాయి. ఇక రాచకొండ కమిషనర్ పునర్వ్యవస్థీకరించినటువంటి మల్కాజ్గిరి కొత్త పేరుగా మల్కాజ్గిరి కమిషనర్ గా దీన్ని పునర్వ్యవస్థీకరణ చేశారు. దాంట్లో కీసర, షామీర్పేట, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతం ఇది మల్కాజ్గిరి ప్రాంతానికి వస్తాయి. ఇక భువనగిరి ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా ఒక ఎస్పీని నియమిస్తారు. అందులో మొత్తం కూడా ఒక సపరేట్ భువనగిరి, యాదాద్రికి సంబంధించిన గ్రామాలు మొత్తం కూడా ఈ యొక్క ఎస్పీ పరిధిలోకి ఉంటాయి. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అందులో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఫ్యూచర్ సిటీలో ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ అన్ని కూడా ఒక రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండే మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద కమిషనరేట్ పరిధిగా రాచకొండ కమిషనరేట్ పరిధి ఉండేది. దాన్ని 2 భాగాలుగా చేశారు. ఒకటి ఫ్యూచర్ సిటీ భాగం, మరోవైపు మల్కాజ్గిరి జోన్ అనేది. అంటే ఈ 2 పరిధిలు తీసిన తర్వాత నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇటీవల కాలంలో జోన్లు అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా పూర్తిగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కమిషనర్లు కూడా అందుకు అనుగుణంగా ఉండాలనేది వాదన చేస్తుంది. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీని ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మున్సిపాలిటీల పెరిగే అవకాశం ఉంది, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ కూడా పెరిగే అవకాశం. మొత్తం ఫ్యూచర్ సిటీలో ఇప్పటికీ కమిషనర్ గా ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ కమిషనర్ గా కొనసాగుతున్న సుధీర్ బాబుని ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. మరోవైపు సైబరాబాద్ సిపిగా ప్రస్తుతం అవినాష్ కొనసాగుతుందో అతన్ని మాత్రము మల్కాజ్గిరి కమిషనర్ గా నియమించింది. మరోవైపు సైబరాబాద్ కమిషనర్ గా సిపి రమేష్ రెడ్డిని నియమించింది. యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేర నియంత్రణ లక్ష్యంగా, శాంతి భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము 3 కమిషనరేట్ పరిధిని 4 కమిషనర్లు చేసి పూర్తిగా నిన్న పూర్తి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.